అప్పటి వరకు స్నేహితులు, అంతలోనే మాటా పెరిగింది. నోటికి వచ్చినట్టు తిట్టుకున్నారు. అంతే, కత్తి తీసి ఒక్క వేటు వేశాడు. ప్రాణాలను అరచేతిలో పట్టుకొని రోడ్డుపై పరిగెత్తాడు. అయినా దుండగుడు వదలలేడు. వెంటాడి మరీ చంపాడు. చనిపోయింది ఓ కానిస్టేబుల్. ఇది సినిమా కథ కాదు, నిన్ననే హైదరాబాద్లోని ఉప్పల్లో జరిగింది. ఇంతకీ ఎవరా దుండగుడు? ఓ కానిస్టేబుల్ను నడి రోడ్డుపై ఎందుకు చంపాడు? పోలీసులకే రక్షణ లేకుంటే సామాన్య ప్రజలకు దిక్కేది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలపై పోలీసులు ఏమంటున్నారు ఇక మీరే చూడండి. హైదరాబాద్లోని ఉప్పల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మధ్యలో జరిగిన చిన్నపాటి వివాదం చివరికి హత్యగా మారింది. సంవత్సరాలుగా స్నేహంగా ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్లో సుధీర్ కుమార్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అతనికి ఆటో డ్రైవర్ బానోత్ సంతోష్ నాయక్ స్నేహితుడు. వీరు తరచూ కలుసుకొని మద్యం సేవించేవారు. ఇటీవల 3 రోజులుగా ఇద్దరి మధ్య చిన్నపాటి విభేదాలు చోటు చేసుకున్నాయి. దీంతో మార్చి 15వ తేదీ సాయంత్రం సంతోష్ తన స్నేహితుడు పొడిశెట్టి తరుణ్తో కలిసి సుధీర్ కుమార్ను చిల్కానగర్ గ్రౌండ్ వద్దకి రావాలని పిలిచాడు. సుధీర్ తన స్నేహితుడు ఇమ్రాన్ ఖాన్తో కలిసి అక్కడికి చేరుకున్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య పాత విషయాలపై మాట పెరిగింది. తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. అప్పటికే మద్యమత్తులో ఉన్న సంతోష్ కోపంతో సుధీర్పై కత్తితో దాడి చేశాడు. దీనికి బ్యాక్డ్రాప్ ఏంటంటే, ఈ సంతోష్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో, ఎవరైతే ఈ డిసీజ్డ్ ఉన్నాడో, వీళ్ళిద్దరూ కూడా సుధీర్ ఎవరైతే ఉన్నాడో వీళ్ళిద్దరూ కూడా ఒక 7-8 సంవత్సరాల నుంచి మిత్రులు. వీళ్ళిద్దరూ కూడా కలిసి తాగుతుండేవాళ్ళు. అయితే ఈ సుధీర్ ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. సిటీలో సిఎస్డబ్ల్యూలో పనిచేస్తున్నాడు. అయినప్పటికీ ఇతను వీళ్ళతోటి ఇట్లాగా తాగడం, ఇట్లా కొద్దిమంది ఫ్రెండ్స్ తోటి చేస్తూ ఉండేవాడు. వీళ్ళిద్దరు కూడా ఒక 7 సంవత్సరాలుగా ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. అయితే ఒక 3 రోజుల క్రితం శుక్రవారం రోజున ఈ సుధీర్ వాళ్ళ బావ వీళ్ళింట్లో గృహప్రవేశం జరిగింది. దానికి ఇతన్ని ఇన్వైట్ చేసినాడు ఈ సంతోష్ని. ఈ ఇన్వైట్ చేసే క్రమంలో ఈ సంతోష్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, మళ్ళీ సంతోష్ కాల్ బ్యాక్ చేస్తే సుధీర్ లిఫ్ట్ చేయకపోవడం, ఇట్లా వీళ్ళిద్దరికీ కొద్దిగా మనస్పర్ధ వచ్చింది. దాని మీద గత 3 రోజులుగా ఇద్దరు కూడా వాట్సాప్ చాటింగ్స్లో, ఫోన్లలో పరస్పరం తిట్టుకుంటూ ఉన్నారు. ఆ కోపావేశాల్లో ఇక్కడ ఆదర్శ నగర్లో నువ్వు వస్తావా నేను వస్తానో చూసుకుందాం అని చెప్పేసి ఛాలెంజ్లో విసురుకొని ఇద్దరు కూడా ఆదర్శ నగర్లో కలిసినాక మాట అనుకునే క్రమంలో ఇద్దరు కూడా ఘర్షణ పడ్డారు. ఆ ఘర్షణలో మద్యం మత్తులో ఈ సంతోష్ ఎవరైతే ఉన్నాడో అతను కత్తి తీసి ఈ సుధీర్ని చిన్న చాకది చాలా కీచైన్లో అతను 2 వీలర్స్తో పాటు ఉంటుంది, ఆ చాకు తీసి సుధీర్ని విచక్షణారహితంగా పొడవడం జరిగింది. సో దాంతో సుధీర్ తీవ్ర రక్తస్రావంతో గాయాలతో మరణించినాడు. ఊహించని దాడిలో సుధీర్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. సంతోష్ వెంబడిస్తూ పలుమార్లు కత్తితో పొడవడంతో సుధీర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర రక్తస్రావం కారణంగా ఘటనా స్థలంలో సుధీర్ మృతి చెందాడు. నిందితుడు సంతోష్ నాయక్ తన మరో స్నేహితుడు తరుణ్తో కలిసి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఉప్పల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. రాత్రి 8 గంటల సమయంలో డయల్ 100కు కాల్ చేసి సమాచారం అందినట్లు ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. అయితే ఈ దీంట్లో ఈ సంతోష్తో పాటుగా తరుణ్ అనబడే వ్యక్తి కూడా ఉన్నాడు. ఇతను సంతోష్ ఫ్రెండ్. ఈ తరుణ్ ఈ సంతోష్ని 2 వీలర్ మీద తీసుకొని పోవడం, ఈ తరుణ్ అయితే యాక్ట్లో అతన్ని పట్టుకోవడం కానీ పొడవడం కానీ చేయలేదు, కానీ అసిస్ట్ చేసినాడు. దాంతో తరుణ్ కూడా మనం అక్యూజ్ చేసినాము. వీరిద్దరు కూడా పొడిచిన తర్వాత పారిపోయి మళ్ళీ ఈ నాగారం ఏరియాలో అక్కడ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వేరే జిల్లాకి వేరే ఎక్కడికైనా పారిపోదాం అనే క్రమంలో పారిపోతుంటే మన టీమ్స్కి దొరకడం జరిగింది. కేసును సీరియస్గా తీసుకున్నారు ఉప్పల్ పోలీసులు. ఎస్ఓటీ బృందాలు ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేవలం 8 గంటల వ్యవధిలోనే ప్రధాన నిందితుడు బానోత్ సంతోష్, పొడిశెట్టి తరుణ్ను పోలీసులు అదుపులో తీసుకున్నారు.
నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, 2 మొబైల్ ఫోన్లు, ఒక యాక్టివా మోటార్ సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. కేసును వేగంగా ఛేదించిన ఉప్పల్ పోలీసులను డీసీపీ సురేష్ కుమార్ అభినందించారు.